చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అంటారు. అంటే చిత్తం శుద్ధిగా లేకపోతే శివ పూజ చేసినా గానీ దాని యొక్క ఫలితాలనేది పొందలేము. మరి చిత్తశుద్ధి పొందటానికి మార్గం ఏమిటి? చిత్తం అంటే మనస్సు. ఈ మనస్సు యొక్క మలినాలు తొలగించుకోవటానికి మనం చేసేటువంటి ఏ సాధనైనా చేయండి. మంత్రజపం అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, లేకపోతే దేనికి సంబంధించిన సాధన అయినా కానీ మొదట ఏదో ఒక ప్రాణాయామం చేసి మొదలుపెట్టాలి. దాంట్లో మీరు చేసే వాటిలో అనులోమ విలోమ చేసుకోవచ్చు, కపాలభాతి చేయొచ్చు, భస్త్రిక చేయొచ్చు, చంద్రభేది, సూర్యభేది ఏ ప్రాణాయామాలైనా చేయండి. ఎందుకంటే ఈ ప్రాణాయామాలన్నీ కూడా సూర్య చంద్ర నాడులకు సంబంధించినవే కాబట్టి వాటిల్లో మనస్సు అనేది స్థిరమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు చిత్తం శుద్ధి అవుతుంది. శుద్ధి అయినప్పుడు మనస్సు అనేది బయటి విషయాల వైపు వెళ్ళకుండా దైవం వైపు నిలుస్తుంది. కాబట్టి చిత్తశుద్ధితో చేసినటువంటి పూజ ఏదైతే ఉందో అదే ఫలాన్ని ఇస్తుంది. చిత్తశుద్ధి కోసం మనం ఖచ్చితంగా ప్రాణాయామ చేసే ఏ పూజ అయినా సాధనైనా కానీ జపమైనా కానీ మొదలుపెట్టాలి.